సాధారణంగా ఏదైనా ఆయుధాలు తయారు చేసినప్పుడు లేదా కనుక వాటిని అప్గ్రేడ్ చేసినప్పుడు వాటిని ప్రయోగిస్తారు. అట్లాంటిదే మరొక వెపన్ అవతల నుంచి ప్రయోగించి వాటి ద్వారా చూసుకుంటుంటారు. సముద్రంలోనో, భూమి మీదనో, కొండల్లోనో ఎక్కడో చోట ప్రయోగాలు చేసుకుంటూ ఉంటుంటారు. అంతే తప్పించి ఒరిజినల్ ప్రయోగాలు ఎట్లా చేయగలుగుతారు? కుదరదు. కానీ రష్యాకి మాత్రం ఒక పెద్ద ప్రయోగశాల ఉంది. అదే ఉక్రెయిన్. తను ఎన్ని రకాల ఆయుధాలు చేసిందో అవన్నీ వాటి శక్తి గురించి ఇప్పటిదాకా ప్రపంచానికి చెప్పింది, కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు చూపించింది. ప్రతి ఆయుధం రష్యా దగ్గర ఉన్నటువంటి ఇందుగలడందు లేడని సందేహం వాళ్ళ తరహాలో ఈ ఆయుధం లేదు, ఆ ఆయుధం ఉంది అనిగా ప్రతి ఆయుధాన్ని ఉక్రెయిన్ మీద వాడింది. దానివల్ల ఎంత విధ్వంసం జరుగుతుంది. అమెరికాలో వెపన్స్ ఎట్లా పాడవుతాయి, యూరోపియన్ యూనియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకులు ఎట్లా ధ్వంసం అవుతాయి, వాళ్ళు ఇచ్చినటువంటి మిస్సైల్స్ ఎట్లా పోతాయి, వాళ్ళు ఇచ్చినటువంటి వెహికల్స్ ఎట్లా నాశనం అవుతాయి, ఇవన్నీ వీడియో తీసి చక్కగా ప్రపంచానికి మార్కెటింగ్ చేసుకుంటుంది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తూ ప్రపంచానికి అర్జెంటుగా మీరు ఆయుధాలు ఇవ్వకపోతే కనుక రష్యా ఆధిపత్యం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది, అర్థం చేసుకుని మాకు ఆయుధాలు ఇవ్వండి మొర్రు అని బతిలాడుతున్నాడు.